ఏం చేసైనా సరే బాస్ కళ్ళల్లో పడాలి. అద్ది టార్గెట్. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ సభ కోసం ఒకవైపు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఆ ఏర్పాట్లలో ముందున్నదెవరు? ఈ లీడ్ కోసమే బీజేపీ నేతల మధ్య ఒక పోటీ కనిపిస్తోంది. ఆర్ఎస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతున్నారు. అంతా ఆయన కళ్ళల్లో పట్టడం కోసమే ఈ కష్టం. నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని అయ్యాక మొదటిసారి తెలంగాణలో అడుగుపెడుతున్నారు. సో వెల్కమ్ అద్దరిపోవాలనుకుంటోంది కమలదళం. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభని సక్సెస్ చేయడానికి, దాని వెనుకున్నది తామే అనే ఓ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అందులోనూ మరో ఏడాది దాటితే ఇక ఎలక్షన్ ఇయరే. సో తమ చేతులతో ఏదో మెసేజ్ పంపాలనుకున్నట్టయితే స్పష్టమవుతోంది. మోదీ మీటింగ్ కోసం ఒక్కరోజే 8 మీటింగ్స్ పెట్టినా అంటూ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. పొద్దున ఎల్బీనగర్ లో మీటింగ్ పెట్టి, మధ్యాహ్నానికి మేడ్చల్లో సభ పెట్టి, సాయంత్రం కంటోన్మెంట్ లో సమావేశాలు పెట్టారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈటెల. రాజకీయాల్లో తొలిగి తోవ ఎవరివ్వరు, తోసుకొని పోవాల్సిందే అనే డైలాగ్ పేల్చారు. మరి దీని అర్థం ఏంటో డీకోడ్ చేయాల్సిన మరో డైలాగ్, దేశంలో 2 ఎంపీలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి, రెండోది హనుమకొండ నుంచి. కానీ గుజరాత్ లో 27 ఏళ్లైన తరువాత కూడా మళ్లీ బీజేపీకి పట్టం గడుతుంటే తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాం అనే బాధ ఉంది అన్నారు. మోదీ సభకి ముందు పేల్చిన ఈ డైలాగ్స్ ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిందే. బీజేపీ అంటే అరవింద్ ధర్మపురి అనే ముద్ర పడేలా ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేసుకుంటున్నారా? మోదీ సభకు నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి 50,000 మందిని తరలించడానికి దానికోసం వార్ రూమ్ టీం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పేలా ఒక ప్రత్యేక ప్రదర్శన ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్ మోదీ సభ కోసం ఓబీసీ వర్గాలను ఏకం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని ఓబీసీ నాయకులతో, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్లాన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి స్వయంగా నారాయణగూడ, హిమాయత్ నగర్ లో గోడల మీద పార్టీ గుర్తు గీసి, రంగులు వేసి వాల్ రైటింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. మోదీ వస్తున్నారు, 8,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు అంటూ ప్రత్యేక వీడియోలు, పోస్టర్లని షేర్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి, వారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున గ్రామం నుంచి కూడా, అన్ని పట్టణాల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు 10వ తేదీ 4 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. కరీంనగర్ నుంచి భారీ జన సమీకరణకు పక్కా ప్లాన్ తో వెళుతున్నారు బండి సంజయ్. తన సెగ్మెంట్ లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్లను నియమించి జనాల తరలింపుకు ప్రతి గ్రామం నుంచి బస్సులు, కార్లు, క్రూయిజర్లు బుక్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆ వాహనాలన్నీ మే 10 ఉదయం ఒకే సమయానికి కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి భారీ కాన్వాయ్ గా హైదరాబాద్ బయలుదేరేలా ప్లాన్ చేశారట. ఇక రాష్ట్ర బీజేపీ సారథి రామచంద్రరావు అందరినీ సమన్వయం చేస్తూ తెర వెనక అసలైన చక్రం తిప్పుతున్నారు. నేతలందరూ క్షేత్రస్థాయిలో ఉంటే రాష్ట్ర అధ్యక్షుని హోదాలో సభ ఏర్పాట్లను తన కంట్రోల్లోకి తీసుకున్నారు.